ఏపీలో ఎరువుల అక్రమ రవాణా బ్లాక్ మార్కెట్ పై ప్రభుత్వం ఉక్కుపాతం వేసింది. రైతులకు అందాల్సిన ఎరువులను పక్కదారి పట్టిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరించారు. డీలర్ల లైసెన్సులు రద్దు చేయడం, అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. అలాగే వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై విచారణ చేపట్టాలని ఆదేశించారు. ప్రతి జిల్లాలో ఎరువుల స్టాక్లను రోజువారీ మానిటరింగ్ చేయడానికి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో ఎరువుల అక్రమ రవాణా బ్లాక్ మార్కెట్ పై ప్రభుత్వం ఉక్కుపాతం మోపింది. రైతులకు అందాల్సిన ఎరువులను పక్కదారి పట్టిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రైట్, మరి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు లైవ్ లో అందిస్తారు. నాగేశ్వరరావు, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రైతులకు న్యాయం చేసే విధంగా ఉండాలన్న ఒక నిబద్ధతతో ఏదైతే రైతులను మోసం చేసే వాళ్ళకి హెచ్చరికలు జారీ చేస్తూ ఒక నిబంధనలు అయితే తీసుకొచ్చింది. ఏదైతే రైతులకు అందాల్సిన ఎరువులు గాని ఇవన్నీ కృత్రిమ కొరత ఏర్పాటు చేస్తూ గాని అలాగే వాటికి సంబంధించిన ఇతర ఏరియాలకు పంపించడం అలాంటి ఏదన్నా ఉంటే క్రిమినల్ ప్లేసులతో పాటు ఏదైతే వాటికి సంబంధించిన ఎరువులు షాపులకు సంబంధించిన పర్మిషన్లు కూడా క్యాన్సిల్ చేస్తామని కూడా ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే దుష్ట పరిస్థితుల్లో ఏదైతే రైతులు ఉన్న పరిస్థితి నేపథ్యంలో వారికి ఎరువులు అందకుండా ఏదైతే ఎరువులు వ్యాపారులు అధిక ధరలకు గాని అలాగా వేరే ప్రాంతాలకు తరలించినా వాళ్ళకి కృత్రిమ కొరత ఏర్పాటు చేసినా కూడా ఇలాంటి చర్యలు తీసుకోబడతాయని కూడా రాష్ట్ర మంత్రి కూడా దీనికి వ్యవసాయ శాఖ మంత్రి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే దీనికి సంబంధించి ఏదైతే గత కొంతకాలం నుంచి కూడా ఈ యొక్క ఎరువులకు సంబంధించి అందట్లేదు, ప్రతి రైతుకి అందట్లేదనే విధంగా అయితే అలాగే రైతులు కూడా ధర్నాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా డీలర్లు ఈ అంశాలపై అయితే డీలర్ల లైసెన్సులు కూడా రద్దు చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే వీటికి సంబంధించి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చెప్పిన పరిస్థితి అయితే ఉంది. జిల్లాల వారీగా ఎరువులు స్టాకులపై రోజువారీ మానిటరింగ్ ఆదేశాలు కూడా ఉంటాయని కూడా అచ్చెన్నాయుడు చెప్పిన పరిస్థితి. ఎరువుల అక్రమాలపై ప్రభుత్వం ఉక్కుపాతం కంపల్సరీగా ఉంటుంది. అలాగే దీనికి సంబంధించి ప్రతి జిల్లాలో కూడా దీనికి సంబంధించి అధికారులు ఏదైతే వ్యవసాయ శాఖ అధికారులు పరిస్థితి ఎరువుల షాపులకు సంబంధించిన స్టాక్ వివరాలు వివరాలు మొత్తంగా కూడా సేకరిస్తూ ఉండాలి. ఏదైనా షాపులో అక్రమంగా జరిగినట్లయితే గనక వెంటనే వాటికి సంబంధించిన ఒక నివేదిక కూడా పంపించి వాటికి తీర్చేసే విధానంగా కూడా తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ కొన్ని వందల షాపులకు కూడా కొన్ని నోటీసులు ఇవ్వటం కానీ అలాగే వాటికి సంబంధించిన వాళ్ళు వ్యవహరించిన విధానాన్ని బట్టి రైతులకు అన్యాయం చేసిన విధానాన్ని బట్టి వారికి నోటీసులు ఇవ్వటం అలాగే కొన్ని షాపుల మీద కేసులు నమోదు చేయటం అలాగే ఒక షాపు 2 షాపులను కూడా సీజ్ చేసినట్లుగా కూడా ఇప్పటికీ వ్యవసాయ శాఖ కమిషనర్ కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇదే విధంగా కంటిన్యూగా మొత్తంగా రైతులకు అదే విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఎవరికి రైతులకు సమస్యలు వచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి తమ వ్యవసాయ శాఖ అధికారులకు తెలియపరచాలని కూడా అచ్చెన్నాయుడు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా రానున్న వ్యవసాయం మంత్రి ఇప్పుడు వరి సాగు మిగిలినవుతున్న నేపథ్యం ఉంది. వరి సాగు నేపథ్యంలో కూడా ఈ యొక్క ఎరువులు కానీ కృత్రిమ కొరతలు ఏర్పడితే కనుక డీలర్లపై లైసెన్సులు రద్దు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కూడా ముఖ్యంగా అచ్చెన్నాయుడుతో పాటు కమిషనర్ ఏదైతే వ్యవసాయ శాఖ కమిషనర్ కూడా చెప్పిన పరిస్థితి. అంటే అధికారులు నిర్లక్ష్యంగా కానీ వ్యవహరిస్తే గానీ చాలా సీరియస్ గా ఉండిద్దని కూడా చెప్పిన పరిస్థితి. జిల్లాల వారీగా వారికి సంబంధించిన వ్యవసాయ శాఖ అధికారులతో పాటు అలాగే తహసీల్దార్లు కూడా దీని మీద మానిటర్ చేయాలని కూడా సూచించిన పరిస్థితి అయితే ఉంది. ఏదైనా అక్రమానికి పాల్పడిన పరిస్థితుల్లో లైసెన్స్ కంపల్సరీ అయితే ఇప్పటి వరకు మాత్రం దాదాపుగా 700 కేసులు నమోదైనట్లుగా అలాగే ఒక చేసినట్లుగా అయితే అందుతున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ.